మన అన్న వాళ్ళు వారం రోజులు కనిపించకపోతే బాగున్నారా అని పదే పదే అడుగుతాం. అలాంటిది 6 మంత్స్ అవుతుంది తను అబ్రాడ్ వెళ్ళి. సో తనకి చిన్నగా వెల్కమ్ చెప్పడానికి బొకే తీసుకుందామని వెళ్ళాం, కానీ వెళ్ళేసరికి రోజెస్ అన్నీ వాడిపోయాయి అనమాట. అందుకే ఒక రోజు తీసుకుని కామ్గా వెనక్కి వచ్చేసాము. ఒకవేళ ఉన్నా సరే బొకే ప్యాక్ చేయడానికి టైం పడుతుందని చెప్పారు. అందుకే సింపుల్గా రోజు తీసుకుని ప్యాక్ చేయించుకుని వచ్చాం అనమాట. ఈ ఎండలకి మనమే వాడిపోతున్నాం, అలాంటిది పువ్వులంతా వాడిపోవడానికి. అందుకే శుభ్రంగా వాడిపోయే పువ్వులన్నీ. 2 రోజెస్ తీసుకున్నాం అనమాట. 2 రోజెస్కి ఒక్కొక్కటి 60 రూపీస్, అంటే 120 ప్లస్ అవి ప్యాక్ చేయడానికి 20 రూపీస్ అట. సో 140 అడిగారు. మనం ఇచ్చేస్తాం అరకొర బేరం ఆడి 2 కలిపి 40కి తీసుకున్నాను. బేరం ఏమి ఆడలేదండి, సరదాగా అన్నాను అంతే. మా ఇంటి ఎదురుగా ఉన్న షాప్లో తీసుకున్నాం అనమాట. ఎండలు ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా గోవులు గుయ్యమంటున్నాయి ఎండలకి. ఆటోలో వెళ్తుంటే వేడిగా చల్లగా వస్తుందన్నమాట గాలి. నేను మా పూజీ మా బుడ్డిగాడు ఆటోలో వెళ్ళిపోయాయి అనమాట. ఇటు నుంచి కార్లో వచ్చాము. ఎంత దూరం ఉన్నా ఈ మధ్య కాలంలో ఫోన్స్ ఇంకా వీడియో కాల్స్ ఇవన్నీ వచ్చాయి. ఎన్ని వచ్చినా సరే మన అన్న వ్యక్తి డైరెక్ట్గా కనిపిస్తున్నారు, వస్తున్నారు అని తెలిస్తే ఎక్సైట్మెంట్, ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. రోజు ఈ టైం పడుకుని పోయే మా బుడ్డిగాడు ఈ రోజు అస్సలు పడుకోలేదు. వాళ్ళ బిగ్ డాడీ వస్తారని ఎక్సైట్మెంట్ వాడిలో కనిపిస్తుంది. చాలా క్లోజ్గా ఉంటాడు అనమాట మా వైభవ్ వాళ్ళ బిగ్ డాడీతో. అందుకే వాళ్ళ బిగ్ డాడీ వస్తున్నారని చెప్పగానే మాకంటే ముందు రెడీ అయిపోయి ఫుడ్ తినేసి అస్సలు పడుకోని అని చెప్పి మాతో పాటు వచ్చాడు అనమాట ఎండలో. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? బిగ్ డాడీ ఎక్కడ ఉన్నారు? మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎవడెళ్తారా బాబు అనుకున్నాం, కానీ మనలాగే చాలా మంది ఉన్నాయి. ఎన్నున్నా లేకపోయినా ఎండ కాసిన వర్షం పడినా పనులు మాత్రం ఆగవు కదా. ఈ వైజాగ్లో ఏమొచ్చినా రాకపోయినా ముందు మెట్రో వచ్చేయాలి, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మధ్యాహ్నం 2 o'clock అంటే ఈ ట్రాఫిక్ ఉంటే నైట్ 6, 7, 8 ఆ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో చూడండి. ఎండాకాలం రాకముందే ఎండలు మండిపోతున్నారా బాబు అనుకుంటే ఈ ట్రాఫిక్ వల్ల ఇంకొంచెం వేడిగా ఉందన్నమాట. చాలా వేడిగా వస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆటోలో వెళ్తుంటే ఈ చెట్ల వల్ల కొంచెం పర్వాలేదు, చల్లగా వేడిగా వస్తుంది. ఉన్న మొక్కల్ని చెట్లని నరికేయకుండా వీలున్నంత వరకు ఎవరికి సాధ్యమైనంతలో వాళ్ళు మొక్కల్ని చెట్లని పెంచండి, ఎందుకంటే పర్యావరణం బాగుంటే మనం కూడా బాగుంటాం కాబట్టి. ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఎలా ఉందంటే ఇంకా ఏప్రిల్, మే ఎలా ఉంటుందో తెలియదు. ఏప్రిల్ ఎండల మెండు, మే మేడలవాడ అన్నట్టు అయిపోద్దేమో. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఆటో వాడు ఇక్కడ దించి వెళ్ళిపోయాడు. ఇక్కడ వరకునే మాట్లాడుకున్నాం ఆటో. ఇక్కడ నుంచి లోపలికి ఎండకి వస్తూ అనుకుని బుడ్కని పట్టుకుని వెళ్ళిపోవడమే. అబ్బా కార్లన్నీ బాలబాబు సినిమాలో వచ్చినట్టు ఒకదాని తర్వాత ఒకటి జై జై మన వచ్చేస్తున్నాయి, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇన్ని కార్లు వస్తున్నాయి అని అనుకుంటే ఒక పొలిటీషియన్ పెద్ద తలకాయ వచ్చి ఇప్పుడే వెళ్ళారంట, అందుకే ఇన్ని కార్లు వచ్చాయి. సండే ఇవ్వడానికి వచ్చినట్టున్నారు అందరూ. ఒక 40-50 కార్లు ఉంటాయి దగ్గర. ఎయిర్పోర్ట్లో ఎంట్రన్స్లో పెద్ద జెండా పెట్టారు, రేపరేపు ఆడేస్తుంది గాలికి, భలే ఉంది. అందుకే చిన్నగా షూట్ చేశాను. ఈ ఎయిర్పోర్ట్కి మధ్యాహ్నం టైం కాదు కానీ ఈవినింగ్ టైం రావాలి. వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ పెట్టారనమాట. ఎవరో ఇవన్నీ ఆ ఎండలకి జోగడిపోయినట్టున్నాడు. చెట్ల కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ కూర్చొని. ఎవరికి వాళ్ళు అందరూ కార్లు వేసుకుని వచ్చారు వాళ్ళని పిక్ చేసుకోవడానికి. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. తను వచ్చారో ఏంటో తెలియదు, కానీ ఎంత ఫ్లైట్లో ప్రయాణం చేసినా ఇంగ్లీష్ రావాలి మాట్లాడాలని భయపడతారు చాలామంది. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ టైమింగ్స్ ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో కూడా పెట్టారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అయితే లోపలికన్నా వెళ్ళొచ్చు లేదా వెయిట్ చేయొచ్చు వాళ్ళు వచ్చే వరకు. మేమైతే లోపలికి వెళ్తున్నాము తనకి వెల్కమ్ చెప్పడానికి. ఇలా లోపలికి వెళ్ళాలి అంటే 75 రూపీస్ పెట్టి టికెట్స్ తీసుకోవాలన్నమాట ఈ కౌంటర్ దగ్గర. ఈ టికెట్స్ తీసుకుంటే 4 hours వరకు పనికొస్తుంది, అంటే టైం ఉంటుందన్నమాట. వెయిట్ చేయడానికి 4 గంటల వరకు టైం ఉంటుందన్నమాట లోపలికి రాగానే ప్రాణం లేసి వచ్చింది. ఏసీకి అంత చల్లగా ఉంది. అలాగే మనం ఫ్లైట్కి ముందుకు వెళ్ళిపోయినా లేదా ఫ్లైట్ డిలే అయినా ఒక్కోసారి ఫ్రెష్ అవ్వడానికి టవల్స్, బెడ్షీట్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఒక్కొక్క టవల్ స్టార్టింగ్ 300 అంట, ఇంకా ఎంత ఉందో తెలీదు. పక్కనే ఈ బొమ్మల షాప్ ఉంది, చెక్క బొమ్మలది, లేపాక్షి అని. ఇవన్నీ కాస్ట్ చెప్పగానే చెవిలోంచి పొగలు వచ్చాయి. అంత కాస్ట్ ఉంది ఒక్కొక్కటి, బయట అయితే ఎంత తక్కువ. అరకులో కాఫీ తాగినట్టు ఇక్కడ కూడా కాఫీ తాగొచ్చు. కాఫీ షాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మర్రి చెట్టు ఏమో తెలియదు కానీ ఓడలో ఎలాంటి తీసేసారు, భలే ఉంది చూడడానికి. ఈ ఎయిర్పోర్ట్ అంతటికి ఒక రోజు కరెంట్ బిల్ ఎంత వస్తుందని ఆలోచించాను. మినిమం 1-2 లక్షలు రావచ్చేమో అని అనుకున్నాను. నా ఒపీనియన్. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ని అంత ఏసీతో మెయింటైన్ చేయాలంటే చాలా కరెంట్ బిల్ వస్తుంది. ఈ బుడ్డది మా వైభవ్ దగ్గరకు వచ్చి ఖుషి మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, భూమిక పవన్ కళ్యాణ్ సీన్ని రీక్రియేట్ చేసిందనమాట. ఆ బుడ్డది సెకండ్ ఇస్తుంటే మా బుడ్డోడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు, చూడడానికి భలే ఉంది, నవ్వుతుంది క్యూట్గా. ఆ బుడ్డిగాని ఎక్కడ చూస్తుందో తెలియదు కానీ రాగానే వచ్చి ముద్దు పెట్టేస్తుంది. ఏదన్నా అమ్మాయిలు డేరింగ్ అండ్ డాషింగ్. మా వైభవ్ దూరంగా వచ్చాడు, సిగ్గుపడో తెలియదు, భయం వేస్తే తెలియదు. ఈ అమ్మాయి అయితే మళ్ళీ వస్తుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలిచినా సరే రావట్లేదు. ఆ గ్లాస్లో ఏం లేదు, స్పూన్తో తీసి ఆడు నోట్లో పెట్టేస్తుంది, అండ్ గిల్లేస్తుంది కూడా. ఆడ అసలు దగ్గరికి వెళ్ళట్లేదు, ఎలాగోలా సెకండ్ ఇచ్చాడు. మూవీ నేమ్ సరిగ్గా గుర్తు రాలేదండి. ఖుషి మూవీ అన్నాను కానీ కాదు, ఏదో
చిన్నప్పుడు పిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని విడిపోతారనమాట. అలాగే ఈ పిల్ల ఇటు రావట్లేదు, ఇటు అటు వెళ్ళట్లేదు అనమాట. వాడికైతే ముద్దు పెట్టిస్తుంది, నాకైతే పెట్టదంట. ఎంత బ్రతిమలైనా సరే పెట్టలేదు. మేము తెచ్చిన పువ్వులు ఆడిపోయేలా ఉన్నాయి కానీ మా వారు రావడం కనపడలేదు. లేట్ అయిందంట, ఒక 10 to 15 minutesలో వచ్చేస్తారట. ఫోన్ చేస్తే చెప్పారు ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. కానీ ఈ పిల్లని మళ్ళీ అడుగుతున్నాను ముద్దు పెట్టమని, అయినా సరే పెట్టదట, దూరంగా వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా సరే చిన్నపిల్లలు అనేసరికి ఒక దగ్గరికి వచ్చేస్తారనమాట. ఎక్కడ చూసినా సరే ఆడుకోవడానికి బాగుంటుందని ఏమో తెలియదు. కానీ ఎలాగైతేనే మా హస్బెండ్ వచ్చారు, కాళ్ళు చేతులు అసలు శివరం వచ్చేస్తుంది అనమాట. లెటర్ చెప్పాలంటే టెన్షనో తెలియదు, క్యూరియాసిటీనో తెలియదు, ఎప్పుడెప్పుడు అన్నట్టు వెయిట్ చేస్తున్నాము. ఇన్ని మంత్స్ వెయిట్ చేసాం కానీ కొన్ని క్షణాలు వెయిట్ చేయలేకపోయినా అనిపించింది నాకే మనసులో. నిజంగా చెప్పాలంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఇన్ని డేస్ ఆగాను కానీ కొన్ని క్షణాలు ఆగలేను అన్నట్టుగా అయిపోయింది. ఎంత కూల్గా ఉన్నాను కానీ వీడియోలో రైళ్ళు పరిగెడుతున్నాయి ఇంచుమించు నా హార్ట్లో. ఇక్కడ మా వైభవ్కి అంకుల్ ఎవరో తెలియదు కానీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంకుల్ ఎవరో తెలియదు కానీ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు వైభవ్ దగ్గరికి. నీ డ్రెస్ నా డ్రెస్ సేమ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. ఇది మనీ ఎక్స్చేంజ్ కౌంటర్. అంటే అన్ని కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు మనీ క్యారీ చేయలేరు కదా మన ఇండియన్ మనీ. సో అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకుని ట్రావెల్ చేస్తారనమాట. మమ్మల్ని చూసిన ఆనందంలో ఇక్కడ నుంచి మేము అటు నుంచి ఆయన చేయి ఊపేస్తున్నారు జగనన్న లాగా. పక్కన ఉన్న అతను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. ఇక్కడ హైదరాబాద్లో కలిసారనమాట. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశారు. మాకంటే మా బుడిగాడికి ఎక్సైట్మెంట్గా ఉంది, అందుకే ఫస్ట్ వాడే వెల్కమ్ చెప్పాడు వాళ్ళ బిగ్ డాడీకి. దగ్గర అవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు. సో ఫైనల్గా వీ మీట్ ఆఫ్టర్ 6 months. ఫస్ట్ టైం అనమాట ఇంత దూరంగా ఉండడం మేము మా మ్యారేజ్ అయిన తర్వాత. అమ్మయ్య వచ్చిన 1 or 2 minutes వరకు కాళ్ళు చేతులు ఆడలేదు, షివరింగ్ వచ్చాయి అనమాట. ఫైనల్గా కొంతసేపు అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాము. మేము టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చాం అనమాట, నేను పూజి. సో మా మరిది గారు మా అన్నయ్య వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మేము హాయ్ చెప్తుంటే ఏదో మేము ఫారెన్ నుంచి వచ్చినంతగా ఫీల్ అయిపోయాము. వెళ్ళినా వెళ్ళకపోయినా ఫీల్ అవ్వడంలో తప్పలేదు కాబట్టి. యాక్చువల్లీ 2 months అని వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఇంకో 4 months ఎక్స్టెండ్ చేశారు. సో అందుకే 6 months ఉండాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎండ కొండ ఏం లేదు ఈ బుడ్డిగడికి, భలే ఆడుతున్నాడు ఎయిర్పోర్ట్ అంతా. మా వైభవ్ కాబట్టి ఇంత కూల్గా ఉన్నాడు. అదే మా సహస్రం తీసుకొచ్చి ఉంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్ తలకిందులుగా అయిపోను అనమాట. రచ్చరంబోలు అయిపోయిన ఎయిర్పోర్ట్ అంతా. అసలే వాళ్ళ డాడీని చూస్తే అస్సలు పట్టుకోలేము, ఏది చూస్తే అది కొనమని అల్లరి చేసేసి గోల్ గోల్ చేసేస్తుంది. ఫైనల్గా అసలుకే ఈ డాడీలకి కూతురికి అఫెక్షన్స్ ఎక్కువ. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అబ్బాయి ఎంత వేడిగా ఉంది ఏంటని చెప్పి చాలా ఫీల్ అయ్యారనమాట. ఈ టెంపరేచర్కి కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. ఇప్పుడు అక్కడ చలికాలం అంట, సో చాలా చలి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత వేడిగా ఉందో అక్కడ అంత చలి ఉంటుందంట. డిఫరెన్స్ అయితే వెంటనే చెప్పారు బయటికి రాగానే. నిజంగా ఎండ చాలా ఎక్కువగా ఉంది. వైజాగ్లో ఉన్న మనకి ఎలా ఉందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ అనేది చేంజ్ అయింది కాబట్టి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎండాకాలంలో ఎండలకి అందరూ వానపాముల్లో ఏలబడిపోతారనమాట వడ తగిలేసి. ఇక్కడ మా వైభవ్ వాళ్ళ బిగ్ డాడీ ఆ ట్రాలీలో ఎక్కి నేను లోపల తీసుకెళ్ళిపోతానంటే వద్దని చెప్పి భయపడి దిగేస్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తావు ఏంటో అని. మా హస్బెండ్ తెచ్చిన లగేజ్ అంతా కారులో పెట్టాము. మేము ఇచ్చిన పూలు మాత్రం ట్రాలీలో పెట్టి మర్చిపోయారు. అసలుకి ఆ రోజులు 60కి చెప్తే 20కి కొన్నాము. పీచ్ బేరాలాడి మరీ కొన్నాను, జస్ట్ కిడ్డింగ్. అప్పటి వరకు మా పూజని నన్ను వదలని మా వైభవ్ సడన్గా వాళ్ళ బిగ్ డాడీ రాగానే ఏం తెస్తానన్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళ బిగ్ డాడీని మాత్రం అసలు వదలట్లేదు. ఏం ఆశ చూపించారో ఏంటో తెలియదు కానీ మేము ఎత్తుకుంటాం రారన్నా సరే రాలేదు మా దగ్గరికి. వాళ్ళ బిగ్ డాడీ దగ్గరే ఉండిపోయాడు. ఈ చిన్నపిల్లలందరూ ఇంతేనేమో మేబీ. పనులు చేయడానికి అయితే అమ్మలు కావాలి, నీకు ఎవరిష్టం అంటే డాడీలు కావాలంటారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చాము. అత్తమ్మ రియాక్షన్ చూడాలి, తనని చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అసలుకే ఎండలు ఎక్కువగా ఉన్నాయంటే ఈ లగేజ్ పైకి తేవడం ఇంకొక టాస్క్ అనమాట. ఈ పైకి ఎవరు తీసుకొస్తాడో బాబు అనిపించింది, అంత బరువు ఉన్నాయి. మనిషి ఒక్కరే కానీ 5-6 బ్యాగులు లగేజ్ ఉంది. ఏం తెచ్చారో ఏంటో చూడాలి. క్యూరియాసిటీ అనేది తెగ తన్నుకొచ్చేస్తుంది. ఎప్పుడు ఓపెన్ చేయాలా, ఎప్పుడు అన్బాక్సింగ్ చేయాలా అన్నట్టుంది నా మైండ్లో. వాళ్ళ అమ్మ డోర్ దగ్గర ఉండి ఎప్పుడు వస్తాడా కొడుకు అన్నట్టు చూస్తుంది అనమాట. మేము అందరం వస్తుంటే ఏడు ఇంకా రాలేదా అన్నట్టు అడుగుతున్నారు. మేము అందరం వచ్చా కానీ లాస్ట్లో వచ్చారనమాట తను. ఏది ఏమైనా తల్లి ప్రేమ అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, అదైతే నిజమబ్బా ష్యూర్గా. వాళ్ళ అమ్మ తెగ చూసేస్తున్నారు అనమాట. ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. ఎంతకి రాలేదని వచ్చి కూర్చుంటారు. లాస్ట్లో వచ్చారనమాట. ఫైనల్గా అయితే వచ్చారనమాట. వాళ్ళ అమ్మ ఫేస్లో చూస్తే నిజంగా తల్లి కొడుకుల ఎఫెక్షన్ ఎంత ఉంటుందో అనిపించింది. చాలా రోజుల తర్వాత చూశారు కదా, ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది అనమాట లిటరల్లీ. ఏది ఏమైనా పేరెంట్స్కి ఎప్పుడు పిల్లలు చిన్నవాళ్ళలాగే కనిపిస్తారు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే. ఇప్పుడు మన పిల్లలు మనకి ఎలాగో వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎలా అన్నమాట. మా మావయ్య గారు చెప్పాలంటే ఎంత ఏడ్చారో తనని చూసి. అంటే 6 months అవుతుంది కదా, రోజు వీడియో కాల్లో చూసినా సరే తనని ఒకసారిగా చూసేసరికి ఏడ్చేశారనమాట.
రాక వచ్చారు కదా, నాలుగు చచ్చిపడిపోయిందని చెప్పి వాళ్ళ మమ్మీ మటను, చేపల పులుసు, చేపల ఫ్రై అన్నీ చేసి పెట్టారు. ఒకసారిగా క్రేవింగ్స్ వస్తున్నాయంట. మన ఇండియా ఫుడ్ చూడగానే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఎక్కడున్నా సరే మన ఇండియా ఫుడ్ తర్వాత ఏ ఫుడ్ అయినా. ఇంటికి రాగానే ఇవ్వాల్సిన స్వీట్ ఈవినింగ్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిందని రాగానే లంచ్ చేస్తారు. ఏం తిన్నా సరే ప్రాణం లేసి వస్తుంది అన్నట్టు మాట్లాడారు. పాపం చాలా బాధ అనిపించింది. ఎంత మిస్ అయ్యారో ఇండియా ఫుడ్ని అని తెలిసిందనమాట. మనం పక్కూరికి వెళ్ళి వస్తేనే బాగున్నారా అని ఎవరికి అనిపించినా అని అడుగుతారు. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత వచ్చారు కాబట్టి వాళ్ళ పెద్దమ్మలు, పెదనాన్నలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ వచ్చి పలకరిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందరూ కలిసి ముచ్చట్లు పెట్టాము ఈవినింగ్. చాలా బాగా అనిపించింది. అంటే అందరితో ఫోన్లో ఇండివిజువల్గా మాట్లాడడం వేరు, అందరితో కలిపి మాట్లాడడం వేరు. సహస్ర అయితే స్కూల్ నుంచి వచ్చింది. సో తనకి సర్ప్రైజ్ అనమాట. అసలు తెలియదు వస్తున్నట్టు. ఎలా ఫీల్ అవుతుందో ఏంటో చూడాలి. అందుకే కళ్ళు మూసి తీసుకొచ్చాం అనమాట లోపలికి. వాళ్ళ డాడీని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీకి. సో మేము తెచ్చిన రోజెస్ దానికి కూడా ఇచ్చేసి వెల్కమ్ చెప్పించేస్తున్నాం అనమాట. రోజెస్ ఎందుకు ఇచ్చావు, సర్ప్రైజ్ ఏంటి అమ్మ అని అడుగుతుంది అనమాట. అంటే ఎంత పెద్ద సర్ప్రైజ్ అనేది దానికి తెలీదు. చూడాలి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. నిజంగా తండ్రి కూతురు బాండింగ్ అంటే ఎంత బాగుంటుంది అంటే అసలు చెప్పలేని మాటల్లో. అమ్మనైనా నాతోనే ఉండదు, అంత క్లోజ్గా ఉంటుంది. మాటకు ముందు డాడీ, మాటకు తర్వాత డాడీ. నిజంగా డాడీ అండ్ డాటర్ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. మొన్న ఎప్పుడో చెప్పాం అనమాట, ఒక 4 days బ్యాక్ డాడీ వచ్చేస్తారు అని. సో అది మైండ్లో ఉంచుకుని డాడీ వచ్చారా ఏంటి అని చెప్పేసి గెస్ట్ చేసింది. లెక్క పెట్టామన్నమాట ఐస్ క్లోజ్ చేసి 1 2 3 అని. ఇంకా ఎంతసేపు అని అడుగుతుంది. పాపం చూడలేదు డోర్ వెనకాల ఉన్నట్టు. ఇంకొక క్షణం లేట్ చేశాను అంటే చూపించడానికి వాళ్ళ డాడీ వచ్చేస్తారు ముందుకి. అంత వెయిట్ చేస్తున్నారు కూతురిని చూడడానికి.